పర్లేదు, నో ప్రాబ్లం, ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీకు మంచి ఎక్సర్సైజ్, దోమలు చచ్చిపోతాయి. సో అలాగే రాత్రి 9 అయితే ప్రతి పబ్బులో వినిపించే సౌండ్ ఏంటి? గట్టిగా గట్టిగా చెప్పాలి, ఏంటది? అది జై బాలయ్య. బాలయ్య బాబు గారు మామూలుగా ఆయన సినిమాల్లో చాలా ఫోర్స్గా ఉంటుంది. ఆయన అంటే నా మిమిక్రీలో వెరైటీ ఏంటంటే ఒకే వాయిస్ ఒకే ఆర్టిస్టు తన ఏజ్ రీచ్ మెచ్యూర్ అవుతూ వచ్చినప్పుడు ఏ విధంగా మారింది, ఆ స్టేజెస్ ఆఫ్ వాయిసెస్ అనేవి నేను ఇమిటేట్ చేస్తాను. బాలకృష్ణ గారు అప్పట్లో నరసింహనాయుడు, సమరసింహారెడ్డి చిత్రాలప్పుడు ఆయన ఇంకా డైలాగ్ ఎలా చెప్తే తల అలా ఊపేవాళ్ళు. ఒక స్టైల్ అయింది, అది ఒక్కొక్కరిది ఒక స్టైల్, బాలకృష్ణ గారిది ఒక స్టైలు. డేట్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. సో ఇది అప్పటి వరకు బాలకృష్ణ గారు. సరే లక్ష్మీ నరసింహ వచ్చేప్పటికి బేస్ అయింది వాయిస్. అప్పుడు తలకాయ ఇవ్వడం తగ్గి వాయిస్లో బేస్ పెంచారు. అప్పుడు ఎలా ఉంది? బాలస్వామి, కుల్లాయి స్వామి, రంగస్వామి, గోపాలస్వామి నలుగురు కొడుకులు పుట్టి చచ్చిపోయాక ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని నేను పుట్టినప్పుడు మొక్కి మరీ పెట్టాడు మా నాన్న నాకు ఆ పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. సో ఇంత బాగా ఉంది. కానీ ఈరోజు మన లైవ్ ఆడియో మన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి బాలయ్య బాబు గారిని ఇన్వైట్ చేసాం. బయట మాట్లాడినప్పుడు ఆచితూచి మాట్లాడతారు, ఎందుకంటే మంచి తెలుగు పదాలు వెయ్యాలి అనేది ఆయన తాపత్రయం. అది ఒక్కోసారి పడితే పడతాయి, లేకపోతే లేదు. చూద్దాం ఎలా ఉంటుంది. ఎవరది? తప్పుకో, మాట్లాడుతున్నాగా. చాలా మీరు ఇటు తిరిగి నన్నుది. చాలా సంతోషం నిజంగా. లైఫ్ అంటే జీవితం. జీవితం అంటే మనకి జీవితం ఎవరిస్తారు? అమ్మ నాన్న ఇద్దరు కలిస్తే మన జీవితం. మరి దాంట్లో చివరిలో ఎఫ్ అని పెట్టారుగా. ఎఫ్ అంటే ఎవరు? ఫాదరు. అయిపోయింది, స్టోరీ అక్కడే ఉంది. తండ్రి కొడుకుల మధ్య జరిగే సినిమానే లైఫ్. వారి అనుబంధం, వారి అది, మరి వారి ఇది, అవన్నీ ఒకటి కాదు, ఎన్నని చెప్పగలం. తండ్రి కొడుకుల మధ్య ఆ బంధం అనేది మాటలకు అందనిది, చెబితే లొంగనిది. ఏదో ఏమంటే నాన్నగారిని ఈ రోజుకి మేము ఫాలో అవుతూ ఉన్నాం. ఆయన పైన ఎక్కడున్నా కూడా ఆయన ఆశీస్సులు మాకు ఉన్నాయి కాబట్టి అలా వెళ్తూ ఉన్నాం. ఏదేమైనా నాకు మా నాన్నగారికి ఉన్న బంధం అది. అలాగే ఈ సినిమాలో మరి చరణ్ గారికి మన హర్షకి ఉన్న బంధం ఎలాంటిదో చూస్తే కానీ రేపు 4 వరకు నేను వెయిట్ చేస్తున్నా, చూడాలిగా. సో అది ఎలా చూపించారో మా పవన్ కేతురాజు గారు మరి ఆయన దర్శకత్వంలో బాగుంటే నెక్స్ట్ పవన్ మనం కలిసి ఒక సినిమా చేద్దాం, డేట్లు ఇస్తా. సో చాలా ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కడికి ఉండాలి వైఫు, జీవితంలో ప్రతి ఒక్కడికి ఉండాలి వైఫు, కానీ మన సినిమా పేరు లైఫ్. అది జై బాలయ్య. థ్యాంక్ యూ. ఇలాగే బాలకృష్ణ గారిని డిఫరెంట్గా. అలాగే నాకు బాగా నచ్చిన వాయిస్, నేను 3 times స్టేట్ ఫస్ట్ అవార్డు తీసుకున్న వాయిస్ ప్రకాష్ రాజ్ గారి వాయిస్ అండి. సో ప్రకాష్ రాజ్ గారి వాయిస్ మీకోసం. వా తల్లి కూతులు ఏం నటిస్తున్నారు? ఇదొక డింపుల్ కపాడియా, నీ కూతురు ఒక ట్వింకిల్ కపాడియా. రాత్రి కొడుకొచ్చి రూమ్లో డాన్సింగ్, ఉదయం తండ్రి వచ్చి నాతో ఫైటింగ్, ఇప్పుడు ఎగ్జామ్ కని చెప్పి వాడితో జంపింగ్, సంతి చెప్పిన వాడు ఆటోలో వెయిటింగ్, అక్కడికి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కదా మామూలే, ఇది వాడిని పెళ్లి చేసుకొని వస్తుంది. సార్ నేను మేజర్, నేను ఎవరినన్నా పెళ్లి చేసుకోవచ్చు అంటుంది. అక్కడ టోపీ ఉన్నా బుర్రగొక్క నేను అలాంటి ఎస్ఐ కూడా ఉంటాడు.
దేనికి నో అంటాడు, వెంటనే మౌన పోరాటం. వందే మాతరం శ్రీనివాస్ విప్లవ గీతం, ఆ తర్వాత నమ్మకం మీద ది గ్రేట్ వెర్రి పప్ప అని రాసి శుభం కార్డు వేస్తారు. దేనికి డైరెక్షన్ నువ్వు, యాక్షన్ నీ కూతురు. సినిమా పేరేంటో తెలుసా? తల్లి లాలింపు కూతురు తాలింపు. నేను మునార్క్ని, నన్నెప్పుడు మోసం చేయలేడు. సో ఇలాగ వన్స్ మోర్ థ్యాంక్ యూ భయ్య, లవ్ యూ. అయితే మంది తండ్రి కొడుకులు సినిమా కాబట్టి బొమ్మరిల్లు సినిమా చూసారా మీరు అందరూ? బొమ్మరిల్లులో ప్రకాష్ రాజ్ గారు ఒక టైప్ ఆఫ్ తండ్రి. అలాగే అంటే ఒక చిత్రంలో తండ్రి కొడుకుల బంధాన్ని ఆ దర్శకుడు ఒక్కోలా చూపిస్తారు. సో మన చిత్రంలో డిఫరెంట్లేండి. అందులో ఏంటంటే అతి ప్రేమ అలా ఉంటుంది. దానివల్ల కొడుకు ఎలా సఫర్ అవుతాడు, తండ్రికి ఎలాంటి అతి